Hello all, my name is Akhil. I recently completed my bachelor's degree in computer science engineering and I got placed in Algonax as a Python developer with 3.5 LPA. నాకు ఈ 10,000 కోడర్స్ మా తెలిసిన బ్రదర్ ఒక సజెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పారు అంటే లైక్ వేరే ఇన్స్టిట్యూట్తో పోలిస్తే ఇది కొంచెం బెటర్, అంటే స్టడీ కూడా బాగుంటుంది, కొంచెం ఫోకస్ కూడా ఎక్కువ చేస్తారు. నార్మల్గా వేరే ఇన్స్టిట్యూట్లలో అంత చేస్తారు చేయకపోవచ్చు, కానీ 10,000 కోడర్స్లో నేను పర్టికులర్గా పర్టికులర్గా చూస్తారు. నీకు అది ఓకే అనుకుంటేనే జాయిన్గా, లేకుంటే లేదు అని చెప్పారు. సో నేను కూడా అదే ఓకే బెటర్, మనకు అట్లుంటేనే కదా కొంచెం వర్క్ అంటే ఎక్స్పీరియన్స్ అవుతాం, కోడింగ్ ఎట్లా వస్తుంది, ఏం చేస్తామని తెలుస్తుంది. సో అందుకనే పర్లేదు 10,000 కోడర్స్లో జాయిన్ అయిదామని వచ్చిన. ఫస్ట్ 2 days డెమో అయినా నచ్చింది. సో ఇక జాయిన్ అయిదాం అనుకుని డైరెక్ట్ జాయిన్ అయిపోయినా. జాయిన్ అయినాక 1-2 monthsలోనే నీకు నార్మల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా వచ్చింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా 1-2 monthsలోనే రివ్యూస్ ఇచ్చేసా. మార్క్స్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్లోనే మార్క్స్లో అన్ని క్లియర్ చేసా. ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద, పైథాన్ మీద. కమ్యూనికేషన్ కూడా చెప్పారు. కమ్యూనికేషన్లో ఎట్లా అంటే నార్మల్ ఇక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీలో ఎట్లుంటుంది, నార్మల్గా వాళ్ళు ఇట్లా జామ్ చేశాను, గ్రూప్ డిస్కషన్స్ ఎలా చేయాలి, ఎలా అటెండ్ కావాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. యాప్టిట్యూడ్ కూడా చాలా బాగా చెప్తారు. ప్రతి టాపిక్కి ఒక 2-3 days తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో టాపిక్ క్లియర్ అయ్యే వరకు చాలా మెల్లగా చెప్తారు. నార్మల్గా క్లాస్ అవ్వడంతోనే డైలీ టాస్క్ పర్ఫామ్ చేయమని ఇస్తారు. అది ప్రతిరోజు ఒక డాష్ బోర్డ్ ఉంటుంది, 10,000 కోడర్స్ డాష్ బోర్డ్ ఉంటుంది. దాంట్లో పుష్ చేస్తారు టాస్క్ అనేది. మనము కంప్లీట్ చేసి మన గిట్ హబ్ లింక్ కానీ, లైవ్ లింక్ కానీ దాంట్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసి మన రివ్యూ ఎట్లా ఉంది అని వాళ్ళు కూడా చూసి ప్రాజెక్ట్ ఎట్లా చేస్తాడు, టాస్క్ ఎట్లా చేస్తున్నాడు డైలీ ఫాలో అప్ అవుతూ ఉంటారు మనల్ని కూడా. సో వీళ్ళకి సపరేట్గా ప్లేస్మెంట్ బ్లాక్ కూడా ఉంటుంది. ప్లేస్మెంట్ బ్లాక్ ఉండి దాంట్లో ప్లేస్మెంట్ టీమ్ ఉంటుంది. సో మీ రివ్యూస్ అన్ని క్లియర్ అయ్యి, మార్క్స్ అన్ని క్లియర్ అయితే మిమ్మల్ని దీంట్లో పెట్టి నార్మల్గా ఇంటర్వ్యూ డ్రైవ్స్ అన్నిటికీ పంపిస్తూ ఉంటారు. సో అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అయింది. ఇక్కడ జాయిన్ అయ్యే ముందు నాకు అసలు ఏం లేదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కొంచెం కూడా ఐడియా లేదు. అంటే కాలేజ్లో నేర్పించారు కానీ అటు ఇటే కన్ఫ్యూజ్ అయిపోయింది. సో సరే జాయిన్ అయిదాం, జాయిన్ అయితే అట్లీస్ట్ ప్లేస్మెంట్ రాకున్నా సరే నాలెడ్జ్ వస్తుంది అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాలెడ్జ్ వచ్చింది, ప్లేస్మెంట్ వచ్చింది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు సరే రాదు అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ప్లేస్మెంట్ టీం బాగా చూసుకుంటున్నారు, అది చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్లేస్మెంట్ టీం వాళ్ళ నుంచి కాల్స్ వచ్చి ఈ కంపెనీకి మీకు ఓకే, మీకు స్కిల్స్ బాగున్నాయి, ఈ కంపెనీకి మిమ్మల్ని పంపిస్తున్నా, మీ రెజ్యూమ్ పంపిస్తున్నా, మీకు ఇంట్రెస్టెడ్ అని వాళ్ళు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తారు మనకి. ఈ కంపెనీ ఓకే, ఈ ప్యాకేజ్ ఓకే, మన వాళ్ళు ఇచ్చే రోల్ ఓకే అనుకుంటే వాళ్ళకి ఓకే చెప్పినాక వాళ్ళ రోల్ పంపించేస్తారు. సో అప్పుడు మనకి అర్థమైపోద్ది వీళ్ళు పంపిస్తున్నారు, ఓకే డ్రైవ్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, అటెండ్ అవ్వాలి కాబట్టి ప్రిపేర్ అవుతాం మంచిగా. ఇంటర్వ్యూ వస్తుంది, వాళ్ళైతే అటెంప్ట్ చేపిస్తారు, మన స్కిల్స్ మనం చూపించాలి. సో మనం చూపిస్తే పక్కా ప్లేస్ అవుతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు నార్మల్గా 3 monthsలోనే నేను రివ్యూస్ ఇచ్చేసా. ప్రాబ్లమ్ సాల్వింగ్ అని పైథాన్ రివ్యూస్ ఇచ్చేసా. సో నన్ను బ్యాక్ ఎండ్ నుంచి పుష్ చేస్తూనే ఉన్నారు 3 monthsకే. రైట్ నేను ఇప్పుడు 2 interviews అటెంప్ట్ చేస్తే సెకండ్ ఇంటర్వ్యూ నాకు క్రాక్ అయిపోయింది.